హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరు వ్లాగ్స్. ఈరోజు 2 డ్రెస్సులు మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. అవి ఏంటంటే ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టుకున్నాను నేను. మా వారు రీసెంట్గా ఆర్డర్ పెట్టారనమాట, వచ్చాయి అవి. నేను బయట ఉండేటప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటానండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉండే ట్రెడిషన్ వేరు కదా, వీళ్ళు ట్రెడిషన్కి తగ్గట్టు ఉంటాయి, బయట ఫుల్ వర్క్తో ఉంటాయి. నాకు అవి కంఫర్ట్ అనిపించవు. నాకైతే ఎక్కువ ట్రావెలింగ్కి వాటికి కావాలి కాబట్టి నేను ఇలాంటివి రిఫర్ చేస్తాను డ్రెస్సులు. ఇక్కడ పార్టీస్ వేరు అలాంటివి ఎక్కువ ఉంటాయండి బయట. సో అందుకని నేను బయటికి వెళ్ళి బార్గెనింగ్ చేయలేక ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను. ఇవి నాకు బాగానే నచ్చాయి, ఆర్డర్ పెట్టాను, వచ్చాయి. చూడండి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కటింగ్ టాప్. దీనికి ముందు నెక్కి ఒక బార్డర్ కూడా ఇచ్చారనమాట, బార్డర్తో నెక్. సో హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చింది చూడండి. చున్నీ కూడా బాగా లెంతీగా ఇచ్చారనమాట, నా హైట్కి అయితే సరిపోయింది. ప్యాంటు ప్లాజోలా కనిపిస్తుంది కానీ ప్లాజో కాదు, అది కూడా ఫుల్ డిజైన్తో ఇచ్చారు. సో ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. చూడండి చాలా కంఫర్ట్ అనిపించింది. ఇది ప్యూర్ కాటన్ అండి, కాటన్లో వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇదైతే అంబ్రెల్లా టైప్ వచ్చిందనమాట టాపు. దీనికి కూడా ఫుల్ హ్యాండ్స్కి అట్లా బార్డర్ ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్ క్లాత్ అండి. దీనికి ప్యాంట్ వచ్చింది, ప్యాంట్కి ఇట్లా డిజైన్ ఇచ్చారనమాట. సో వీటికి కూడా చున్నీ బాగా లెంతీగా ఇచ్చారు, నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట నా హైట్కి. ఇదండి ఇలా వచ్చింది నాకైతే డ్రెస్సు. నాకు ఈ కలర్ బాగుంటుందని మా ఆయన చెప్పారు. మా ఆయనకైతే 2 డ్రెస్సులు కూడా నచ్చాయంట. సో ట్రావెలింగ్కి అయితే చాలా చాలా కంఫర్ట్గా ఉంటాయి పిల్లలతో వెళ్ళే వాళ్ళకి. ఒక 2 డేస్ 3 డేస్ ట్రావెలింగ్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మాలాగా జర్నీ చేసే వాళ్ళకి. చాలా బాగున్నాయండి. నేనైతే ఏమో అనుకున్నాను, ఎట్లా వస్తాయి అనుకున్నాను, కానీ బాగానే వచ్చాయి డ్రెస్సులు, పర్వాలేదు. ఈ ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంటేనండి, ఇది ప్లాజో కాదు. సో నాకైతే బాగా నచ్చాయి 2 కూడా. మీకు ఏవి నచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు.